రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. నంద్యాల పట్టణ ప్రజలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు మంత్రివర్యులు ఫరూక్ గారు ఎంతో దూరంలో ఉన్నప్పటికీ కూడా తమ ఆశయంతో ప్రభావితం చేసినటువంటి మన విజయరామ్ గారు, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి అధికార అనధికార ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలండి. నేను అంత దూరం నుంచి రావడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది యువతరం అనేటటువంటిది చాలా తొందరగా ఈ వ్యవసాయ రంగం ఏది అని అంటే మన సాంప్రదాయ వ్యవసాయము అనేటటువంటి దాని వైపు అడుగులు వేస్తుంది. ఏదైతే మన పూర్వకాలంలో మనం ఆచరించినటువంటి విధానం ఉందో దానికి మన మద్దిలేటి గారు చాలా దీంతో ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ముందుకు వస్తున్నారు. దీంట్లో ఏమంటే నేను ఒక చిన్న విషయం ఒక వ్యక్తి దగ్గర, ఒక ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గర విని నేను ఆకర్షితులై ఇటువైపుకు రావడం అనేటటువంటిది జరిగింది. ఇంత కష్టపడి పండిస్తున్నటువంటి వాటిని ప్లాస్టిక్ లో కాకుండా మన ప్రకృతి ఇచ్చినటువంటి ఆకులలోనే తింటే బాగుంటుంది అనేటటువంటి దీంట్లో అయితే ఇక్కడ ముందు వేదిక మీద ఉన్నటువంటి బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఒక చిన్న విషయాన్ని చెప్తానండి. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత బాగా పనిచేస్తుంది అనేది. మాకు లాస్ట్ ఇయర్ గంగాధర నెల్లూరు మండలం మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో కేవి తొడిపల్లిలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ వచ్చినప్పుడు నేను మాట్లాడాను, ఇలా ఆకులు అనేటటువంటి వాటిని మనము ప్రత్యేకంగా కమర్షియల్ గా వాడుకోవచ్చు, వాటన్నింటికి మించి ఆరోగ్యానికి వాడుకోవచ్చు అని. అది విని నా నెంబర్ కి చాలా మంది కాల్ చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే మాకు దగ్గరలో పరిగి కొడంగల్ మండలంలో కొంత రిమోట్ ఏరియాలో ఏమంటుందంటే డ్రాట్ సిచ్యువేషన్ ఉంటుంది. నేను విత్తనాలు తెప్పించి ఇస్తే అక్కడ ఒక రైతు వీటిని మొక్కల్ని వేసి పెంచాడు సార్. ఇది మనము దీని ద్వారా చేసినటువంటిది. ఇంకా మన సురేష్ గారు వాళ్ళందరూ కూడా చేసి తీసుకొని వెళ్ళి పెంచుతున్నారు. సరే, ఇక్కడ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక 5 నిమిషాల్లో కార్యక్రమాన్ని వినియోగించుకొని నేను సమయాన్ని వినియోగించుకొని ముగిస్తాను. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే చాలా మంది రైతులకు ఇంట్రెస్ట్ ఉంది. ఏది అంటే మన గో ఆధారిత వ్యవసాయం చేయాలి అని, సహజ వ్యవసాయాన్ని చేయాలి, మందులు వాడకుండా వ్యవసాయాన్ని చేయాలి. ఎందుకంటే ఒక వ్యవస్థ పీక్ వచ్చేసింది. మనం వాడుతున్నటువంటి తింటున్నటువంటి ఆహారంలో ఇందాక సార్ చెప్పినట్టుగా ఆహారం ఔషధం కాదు, ఔషధాలు ఆహారం అయ్యాయి అని ఆ స్టేజ్ కి మనం వెళ్ళిపోయాం. దాన్ని నుంచి మళ్ళీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 60 సంవత్సరాలకు పైబడినటువంటి రైతులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. మనకి 50 నుంచి 70 దశకంలో చూస్తే ఆహారం ఎలా దొరుకుతుంది అని. అప్పుడు మనం ఏంటంటే గ్రీన్ రివల్యూషన్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళడము, దానికోసం అని చెప్పి విపరీతంగా మందులు వాడడం ప్రొడక్షన్ కోసం. అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళింది అని అంటే ఔషధాన్ని ఆహారంగా మలిచేసింది అనమాట. ఇప్పుడు మళ్ళా ఆ విషయాన్ని మనం గమనించాం కాబట్టి గమనించినటువంటి వాళ్ళు మళ్ళా తప్పు తెలుసుకున్న తర్వాత వెనక్కి వెళ్తే దాన్ని సరిదిద్దుకోవచ్చు. ఇక్కడ చాలా మంది రైతులను ఎంకరేజ్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ సహజ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో చిన్న విషయం ఏమంటే ఇప్పుడు మనం పండించిన తర్వాత ఎవరు కొనడం లేదు, ఇది ఖరీదు ఎక్కువగా ఉన్నది అనేటటువంటిది చాలా మంది దగ్గర ఉన్నటువంటి ఒక ఆలోచన. దీనికి మనం ఒక పని చేయొచ్చండి. ఇక్కడ నేను కొత్తగా మనకి భూమి ఫార్మ్స్ అని చెప్పి మన కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కొంతమంది వీటిని ప్రమోట్ చేయడానికి వచ్చారు. కార్పొరేట్ రంగం లాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బైబ్యాక్ చేస్తున్నారు. కొద్ది కమతంలోని కూరగాయలను పండించి దాన్ని రేషనల్ గా వేయించి ఏం చేస్తున్నారంటే బైబ్యాక్ చేసేసి వాళ్ళు తీసుకొని వెళ్ళి మార్కెటింగ్ చేస్తున్నారు. రీసెంట్ గా మా హైదరాబాద్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి కస్టమర్స్ కూడా దొరకడం జరిగింది. ఈ భూమి ఫార్మ్స్ మీలో ఎవరైనా కనుక మనం వేసినటువంటి పంట మిగిలిపోతుంది, ఇబ్బంది ఉంది అని అనుకుంటే నేను మద్దిలేటి గారికి వాళ్ళ నెంబర్ ఇస్తాను. వాళ్ళ దగ్గర నుంచి ఆ నెంబర్ ని కూడా తీసుకోవచ్చు. భూమి ఫార్మ్స్ వాళ్ళ నెంబరు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వారందరికీ కూడా పేరు వరుసన ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.